హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త, భారీ భూకంపం, పరిస్థితి దారుణం. సిరియాలోని కీలక నౌకా స్థావరం అయిన టార్టస్ నగరంపై ఇజ్రాయెల్ భీకర దాడి చేసింది. ఒకానొక దశలోనే ఇక్కడ భూమి కంపించిపోయి రిక్టర్ స్కేలుపై 3.0గా ఆ ప్రకంపనలు నమోదయ్యాయంటే తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. యుద్ధాలను ట్రాక్ చేసే OSINT డిఫెండర్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ పేలుడును 820 కిలోమీటర్ల దూరంలోని పశ్చిమ తుర్కియే నగరమైన ఇస్నాక్లోని భూకంపం కేంద్రంగా కూడా గుర్తించినట్లు డైలీ మెయిల్ పత్రిక వెల్లడించింది. భూకంపం కంటే 2 రెట్ల వేగంతో ఆ ప్రకంపనలు ప్రయాణించినట్లు రీచర్డ్ కోర్డరో వెల్లడించారు. 2012 నుంచి ఇప్పటి వరకు సిరియాపై ఇజ్రాయెల్ చేసిన అతిపెద్ద దాడిగా నిపుణులు పేర్కొంటున్నారు. దీని పేలుడు వల్ల పుట్టిన అగ్నిగోళం కొన్ని కిలోమీటర్ల మేరకు కనిపించింది. ఆ తర్వాత పలుమార్లు అక్కడి నుంచే పేలుడు శబ్దాలు వినిపించాయి. ఈ దాడి జరిగిన ప్రదేశంలోని గగనతలంలోకి క్షిపణులు ప్రయోగించినట్లు సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ వెల్లడించింది. ఈ నగరంలోని భారీ స్థాయిలోని రష్యా నౌకాదళానికి చెందిన ఆయుధగరాలు కూడా ఉన్నాయి. తొలిసారి సోవియట్ సమయంలోని 1971లో ఈ నగరంలోని నౌకాదళ స్థావరాన్ని నిర్మించారు. ఆ తర్వాత రష్యాకు మధ్యధరా సముద్రంలో ప్రవేశించేందుకు ఉన్న ఏకైక మార్గం ఇదే. ఇక సిరియా అంతర్యుద్ధంలోని బషార్ సర్కారుకు మద్దతుగా రష్యా ఈ మార్గంలోనే ఆయుధాలను సరఫరా చేసేది. 2017లోని ఆ దేశ ప్రభుత్వం రష్యాకి 49 లీజుకు ఉచితంగా మాస్కోకి ఇచ్చింది. దీనికి 250 కిలోమీటర్ల దూరంలోని ముప్పును కూడా గ్రహించేలా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను కూడా ఏర్పాటు చేశారు. ఇటీవల బషార్ సర్కార్ కూలిపోవడం, రెబెల్స్తోని అమెరికా విదేశాంగ శాఖ నేరుగా టచ్లో ఉండడంతో రష్యా ఈ స్థావరాన్ని ఖాళీ చేస్తుంది. గత వారం ఇక్కడ 5 రష్యా యుద్ధ నౌకలను గుర్తించారు. ఇవి తిరుగు ప్రయాణం అవుతున్నట్లు తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.